నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. ఆయనకు తెక్కుంది, లెక్కే కనిపించడం లేదు. అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ప్రపంచానికే కాదు సొంత దేశం జనాలకు కూడా చుక్కలు చూపిస్తున్నాడు. భారత్ను అయితే మరీ ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు అలాంటి సంచలన నిర్ణయమే ఇంకొకటి తీసుకున్నాడు. ట్రంప్ ఇప్పుడు ఫార్మా రంగంపై 100% సుంకాలు విధించేందుకు రెడీ అయ్యారు. ట్రంప్ నిర్ణయంతో భారత్కు ఇబ్బందులు తప్పవా? ఫార్మా కంపెనీలకు ఇక గడ్డు కాలమేనా? ఫార్మాపై టారిఫ్ల వెనుక కూడా ట్రంప్ టార్గెట్ భారతేనా? నుంచి మరో షాకింగ్ నిర్ణయం. ఫార్మా దిగుమతులపై 100% టారిఫ్. భారత్ను టార్గెట్ చేయాలని ట్రంప్ నిర్ణయమా? భారత్కు మరిన్ని కొత్త ఇబ్బందులు తప్పవా? భారత ఫార్మా కంపెనీలకు ఇక గడ్డు కాలమేనా? అమెరికన్లు కూడా భారం మొయ్యాల్సిందేనా? కడుపు మంటో మన ఎదుగుదలను చూసి కాలిపోతుందో కానీ ట్రంప్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం భారత్ను టార్గెట్ చేసినట్లే కనిపిస్తోంది. భారత్ను బద్నాం చేసేందుకు, ఇరుకున పెట్టేందుకు ప్రతిసారి ప్రయత్నాలు చేస్తున్నాడు. డెడ్ ఎకానమీ అని, టారిఫ్ వార్ అని, నిన్నటికి నిన్న భారత్ డ్రగ్స్ దేశమంటూ నోటికొచ్చినట్లు వాగిన ట్రంప్ ఇప్పుడు తీసుకున్న మరో నిర్ణయం కూడా మన దేశాన్ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. టారిఫ్లతో రెచ్చిపోతున్న ట్రంప్ ఈసారి ఫార్మా రంగాన్ని టార్గెట్ చేశాడు. బ్రాండెడ్, పేటెంటెడ్ మెడిసిన్స్ పై ఏకంగా 100% దిగుమతి సుంకాలు విధిస్తున్నట్లు చెప్పాడు. కిచెన్ క్యాబినెట్, బాత్రూమ్ వ్యానిటీలపై 50%, అప్హోల్స్టర్డ్ ఫర్నిచర్ పై 30%, భారీ ట్రక్కులపై 25% టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సుంకాలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. జాతీయ భద్రతతో పాటు ఇతర కారణాలను పరిగణలోనికి తీసుకుని ఈ టారిఫ్లు విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే అమెరికాలో ప్లాంట్లు నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు ఈ సుంకాలు వర్తించవని క్లారిటీ ఇచ్చాడు ట్రంప్. ఫార్మాపై టారిఫ్ నిర్ణయంతో భారత్పై ప్రభావం పడడం ఖాయంగా కనిపిస్తోంది. భారత ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెటింగ్గా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా $27.9 బిలియన్ విలువైన ఫార్మా ఉత్పత్తులను విదేశాలకు భారత్ ఎగుమతి చేస్తుంది. ఇందులో 31% అంటే దాదాపు $8.7 బిలియన్ విలువైన ఔషధాలు అమెరికాకే వెళ్లాయి. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో ఇప్పటికే $3.7 బిలియన్ విలువైన ఫార్మా ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. అమెరికాలో ఉపయోగించే జెనరిక్ మెడిసిన్స్ లో 45%, బయోసిమిలర్ మెడిసిన్స్ లో 15% భారత్ సరఫరా చేసేవి. డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, జైడస్, సన్ ఫార్మా, గ్లాండ్ ఫార్మా లాంటి సంస్థల మొత్తం ఆదాయంలో 30 నుంచి 50% అమెరికా మార్కెట్ నుంచే లభిస్తున్నాయి. అయితే ఇప్పుడు ట్రంప్ విధించిన టారిఫ్లతో అమెరికా మార్కెట్లో ఈ ఔషధాల ధరలు రెట్టింపు కావడం ఖాయం. ఇది మన ఫార్మా కంపెనీలను ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. సిప్లా, బయోకాన్, లూపిన్ లాంటి భారత ఫార్మా కంపెనీలకు అమెరికాలో ఫ్యాక్టరీలు ఉన్నాయి. దీంతో వాటిపై టారిఫ్లు ఉండవు. మిగతా ఫార్మా కంపెనీలే భారం మోయాల్సి ఉంటుంది. పోనీ ఇప్పటికిప్పుడు ఫ్యాక్టరీలు కట్టేద్దామంటే అమెరికాలో ఫ్యాక్టరీలు రూపొందించడం చాలా ఖరీదైన వ్యవహారం. భారత్తో కంపేర్ చేస్తే 50 నుంచి 60% ఎక్కువ ఖర్చే కాదు, ఈజీగా 3 నుంచి 4 ఏళ్ల టైం పడుతుంది. అయితే ఫార్మా దిగుమతులపై ట్రంప్ విధించిన 100% సుంకాల ప్రభావం ఇండియన్ ఫార్మా కంపెనీలపై ఎక్కువగా ఉండే ఛాన్స్ లేదన్నది మరికొందరి అభిప్రాయం. భారతీయ కంపెనీలు జెనరిక్ మెడిసిన్ను మాత్రమే ఎగుమతి చేయడమే దీనికి కారణం అంటున్నారు.
అమెరికాకు భారత్ చేస్తున్న ఎగుమతుల్లో ప్రధానంగా జెనరిక్ మందులు, యాక్టివ్ ఔషధ పదార్థాలు ఉన్నాయని, అవి ట్రంప్ సుంకాల పరిధిలోకి రావన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికాలో భారత కంపెనీలు ఇప్పటికే తయారీ యూనిట్లు, రీప్యాకింగ్ యూనిట్లు స్టార్ట్ చేశాయి. అయితే ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా ఫార్మా కంపెనీలు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విధాన నిర్ణయాల్లో ఏవైనా మార్పులు జరిగితే ఆ తీవ్రత తగ్గించుకునేందుకు సన్నద్ధత అవసరం అని చెప్తున్నారు. ఇకటు భారత్ నుంచి దిగుమతయ్యే ఔషధాలలో అమెరికా వైద్యారోగ్య రంగానికి పెద్ద మొత్తంలో భారం తగ్గుతోంది. 2022 ఒక్క ఏడాదిలోనే $219 బిలియన్ మేర ఆదా చేసినట్లు ఫార్మా ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. 2013 నుంచి 2022 వరకు మొత్తం $1.3 ట్రిలియన్ మేర సేవ్ అయి ఉంటుందనే లెక్కలు వినిపిస్తున్నాయి. ఇకటు ట్రంప్ నిర్ణయంతో అమెరికన్లకు కూడా ఇబ్బందులు తప్పవు. 100% టారిఫ్తో బ్రాండెడ్ డ్రగ్స్ ధరలు డబుల్ అవుతాయి. అమెరికాలో అక్కడి జనం ఆరోగ్యం మీద పెట్టే ఖర్చు ఏటా యావరేజ్గా $4.9 ట్రిలియన్. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో అది భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. అమెరికాలో ఉపయోగించే 90% ప్రిస్క్రిప్షన్లు జెనరిక్ మెడిసిన్స్ లో 47% భారత్ నుంచే ఎగుమతి అవుతాయి. అయితే ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో ఔషధ కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయనే వాదన కూడా ఉంది. ఇక ఫార్మాపై ట్రంప్ సుంకాలు ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ మీద కనిపించింది. ఓ దశలో ఫార్మా ఇండెక్స్ 2% కంటే ఎక్కువ పడిపోయింది. 119 ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో 112 షేర్లు లాస్ చూశాయి. ట్రేడింగ్ సెషన్లో ఫార్మా రంగం వాల్యుయేషన్ 74,000 కోట్లకు పైగా తగ్గింది. దివిస్ ల్యాబ్స్ నుంచి సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ వరకు అన్ని షేర్లు స్టాక్ మార్కెట్లలో భారీ క్షీణతను చూశాయి. అమెరికాకు భారత్ ప్రధాన ఎగుమతి వనరు అయిన జెనరిక్ మెడిసిన్స్ ను ఫార్మా సుంకాల నుంచి ట్రంప్ తప్పించిన డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, జైడస్ లైఫ్ సైన్సెస్, సన్ ఫార్మా, సిప్లా, గ్లెన్ మార్క్ ఫార్మా లాంటి ప్రధాన కంపెనీలపై టారిఫ్ల ప్రభావం పడడం ఖాయంగా కనిపిస్తోంది. మోదీ తన స్నేహితుడు అని ఒకసారి, భారత్తో బంధం ప్రత్యేకమని ఇంకోసారి ఇలాంటి మాటలు చెప్తూనే భారత్ను టార్గెట్ చేస్తున్నాడు ట్రంప్. అదేదో మన దేశం మీద పగబట్టినట్లు వ్యవహరిస్తున్నాడు. అసలు ట్రంప్కు భారత్ మీద ఎందుకు ఇంత కోపం? ఇది ఫ్రస్ట్రేషనా లేదంటే ప్రతీకారమా? భారత్ను ఎందుకు ఇంతలా టార్గెట్ చేస్తున్నాడు? ఫార్మా దిగుమతులపై 100% సుంకాలు విధించిన వేళ వినిపిస్తున్న చర్చ ఏమిటి? ఇవాళ ఫార్మా, నిన్న డ్రగ్స్, మొన్న ఎకానమీ, వరుస పెట్టి భారత్ను టార్గెట్ చేస్తున్న ట్రంప్. భారత్ అంటే ట్రంప్కు ఎందుకింత పగ? భారత్ నుంచి ట్రంప్ అసలేం కోరుకుంటున్నాడు? రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కినప్పటి నుంచి మొదలు భారత్కు వరుస పెట్టి షాకులిస్తున్నాడు ట్రంప్. ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కువ వరకు భారత్ను ఇబ్బంది పెట్టేవి. దీంతో ఇండియాను టార్గెట్ చేయాలనే ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారా అనే చర్చ కూడా నడుస్తోంది. ఆర్థికంగా భారత్ అభివృద్ధి ఇప్పుడిప్పుడే వేగం అందుకుంటోంది అనుకుంటున్న టైంలో ట్రంప్ నిర్ణయాలు కొత్త ఇబ్బందులకు కారణమవుతున్నాయి. జీడీపీలో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. టారిఫ్ వార్లు అంటూ ముందు 25%, రష్యా సాకుగా చూపించి మరో 25% యాడ్ చేసి 50% టారిఫ్లు విధించిన ట్రంప్ ఇప్పుడు ఫార్మా దిగుమతులపై 100% టారిఫ్లు విధించడం భారత్ను టార్గెట్ చేసేదే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక్కడితో ఆగుతున్నారా అంటే భారత్ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. డెడ్ ఎకానమీ అంటూ నోటికొచ్చినట్లు వాగడమే కాదు, డ్రగ్స్ దేశాల జాబితాలో భారత్ పేరు చేర్చి తన ఓవర్ యాక్షన్ ఏంటో చూపించాడు ట్రంప్. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్పై యుద్ధానికి పాక్కు సాయం చేసిన తుర్కీయేకు ఆయుధాలు అందించి పరోక్షంగా మనపై యుద్ధానికి పాక్కు మద్దతు పలికాడు ట్రంప్.
రెండు దేశాల మధ్య ఓ అవగాహనతో యుద్ధం నిలిపివేస్తే తానే ఈ యుద్ధాన్ని ఆపాను అని ప్రపంచ దేశాలకు తప్పుడు సంకేతాలు పంపించారు. ఇకటు ప్రతీకార పన్నుల విషయంలో ఒప్పందం కుదిరిందని ఏకపక్షంగా ప్రకటించి భారత్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. భారత విదేశీ వ్యవహారాలకు సంబంధించి తప్పుడు ప్రకటనలు చేయడం ద్వారా భారత్ స్థాయిని దిగజార్చే ప్రయత్నం చేశారు. యాపిల్ సంస్థ భారత్లో పరిశ్రమ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఓపెన్ గానే హెచ్చరికలు పంపించాడు. ఇలా ప్రతి విషయంలో మన దేశాన్ని ఇబ్బంది పెట్టడంతో పాటు బద్నాం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ట్రంప్. తమ భుజాలు బరువులను మోసినా పర్వాలేదు, భారత్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేది లేదు అనే స్థాయిలో ట్రంప్ నిర్ణయాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఫార్మా దిగుమతులపై 100% సుంకాలతో అమెరికన్లు కూడా భారం మోయాల్సి ఉంటుంది. అయినా సరే ట్రంప్ మాత్రం తన నిర్ణయంలో వెనక్కి వెళ్లలేదు. భారత్ ప్రస్తుతం తన ఆయుధ సంపత్తిని భారీగా పెంచుకుంటోంది. ప్రపంచ దేశాల సాయం లేకుండానే స్వతంత్రంగా ఎదుగుతోంది. చివరకు అమెరికా సాయం కూడా తీసుకోవడం లేదు. దీంతో భారత్ పై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నాడు ట్రంప్. అమెరికా లాంటి దేశం నుంచి సాయం పొందితే ఆ దేశం చెప్పినట్లు నడుచుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో మోదీ సర్కారు లేదు. అన్ని రంగాల్లో సొంతంగా బలంగా ఎదుగుతోంది. ఇదే ట్రంప్కు ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తోంది. కావాలని భారత్ టార్గెట్ గా నోటికొచ్చినట్లు వాగడమే, ప్రకటనలు చేయడమో చేస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. ఇక భారత్ పై మొదట్లో 25% టారిఫ్ విధించిన ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారని సాకు చూపించి మరో 25% సుంకాలు వేశారు. దీంతో భారత్ మీద పూర్తిగా 50% సుంకాల భారం పడుతోంది. అయితే ట్రంప్ అసలు ఆలోచన వేరే ఉన్నట్లు కనిపిస్తోంది. నిజానికి దీని వెనక అసలు కారణాలు వేరే ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. భారత్ పాక్ మధ్య యుద్ధ విరమణలో ఎవరి ప్రమేయం లేదని చెప్పడంతో ట్రంప్ రగిలిపోతున్నాడని, అందుకే భారత్ను లక్ష్యంగా చేసుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇకటు బ్రిక్స్ కూటమిలో భారత్ సభ్యదేశంగా ఉంది. ఈ కూటమి అమెరికాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు డాలరుకు ప్రత్యామ్నాయ కరెన్సీని సృష్టించాలనే లక్ష్యంతో ఉంది. ఇది ట్రంప్కు నచ్చడం లేదు. యుద్ధంలో అనుకున్న క్రెడిట్ రాలేదన్న అసంతృప్తి ఓవైపు, బ్రిక్స్ దేశాలు కలిసిపోతున్నాయన్న ఆక్రోశం మరోవైపు. ఈ రెండు కారణాలతో భారత్ను టార్గెట్ చేస్తూ అర్థం లేని వాగుడు వాగుతున్నట్లు కనిపిస్తుందనే వాదన కూడా ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని ట్రంప్ హెచ్చరించినా భారత్ పట్టించుకోలేదు. దీంతో భారీగా సుంకాలు విధించారు. అయితే భారత్ మీద ఒత్తిడికి ఇది అసలు కారణమే కాదు. జనాభా పరంగా ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద దేశం, వేగంగా అభివృద్ధి చెందుతోంది. చైనాతో వివాదం తలెత్తినప్పుడు భారతదేశాన్ని అమెరికా వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తుంది. అలాంటి పరిస్థితుల్లో భారత్ తన నాయకత్వాన్ని అంగీకరించి స్వతంత్ర విదేశాంగ విధానంపై తన పట్టును వదులుకోవాలని అమెరికా కోరుకుంటుంది. అయితే ఈ వ్యూహం ద్వారా అమెరికా ఎత్తుగడ సక్సెస్ కాదు. దీంతో కావాలని భారత్ పై ఒత్తిడి తీసుకువస్తుంది. అయితే టారిఫ్ వార్తో భారత్, చైనా, రష్యా దగ్గరవుతాయని ఆయన ఊహించి ఉండరు. దీంతో ట్రంప్లో అసహనం మరింత పెరుగుతోంది. దీంతో భారత్ను టార్గెట్ చేస్తూ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.